నారా లోకేష్ గారు ఈరోజు ఒక మాట చెప్పారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ ఒక ఫేక్ పార్టీ అని, అది తప్పుడు డిఎన్ఏ అని చెప్తున్నారు. అయ్యా లోకేష్ గారు, ఈ మాట మీరు ఎలా చెప్తారండి? మీరు ఈ మాట మాట్లాడుతుంటే గురువింద చందంగా ఉందండి. గురువింద చూడండి, దాని కింద నలుపు కానుకోదట, చాలా ఎర్రగా ఉందని అనుకుంటుందట. అలాగా ఈ మాట మీరు ఎలా చెప్తారండి? ఫేక్ పార్టీ, ఫేక్ డిఎన్ఏ మీది కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది ఒరిజినల్ పార్టీ. ఇప్పుడు జరుగుతున్న పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న పార్టీ, ఆయన నందమూరి గారి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ. ఇది కదా ఫేక్ పార్టీ, ఇది కదా ఫేక్ డిఎన్ఏ అంటే. మీరు ఎలా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన పార్టీ ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల ఉన్నతి కోసం పెట్టిన పార్టీ. అలాగే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కూడా అలాంటిదే, ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ప్రజల ఉన్నతి కోసం. కానీ ఈరోజు మీరు లాక్కున్న పార్టీ, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి లాక్కున్న ఈరోజు జరుగుతున్న పార్టీ ఫేక్ పార్టీ, ఫేక్ డిఎన్ఏ పార్టీ. మీకు నచ్చిన వాళ్ళ ఎదుగుదలకి, పేదవాళ్ళని అణగదొక్కడానికి, మీకు ఇంకా 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 మీరు మీ నాన్నగారు పార్టీ లాక్కున్న దగ్గర నుంచి 2 ఎకరాల దగ్గర నుంచి ఈరోజు 12,000 కోట్ల పైచలకు రాష్ట్రంలోనే అత్యంత ధనికులైన ముఖ్యమంత్రిగా ఎదిగారంటే ఇది కదా ఫేక్ పార్టీ అంటే, ఇది కదా ఫేక్ డిఎన్ఏ అంటే. మరి మీరు ఎలాగండి మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీని ఫేక్ పార్టీ అని, ఫేక్ డిఎన్ఏ అని మాట్లాడతారు?